హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో అందరికీ ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన చిట్కాలు చూద్దాం. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. చివరి వరకు చూసి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో, ఏది బాగా యూజ్ అవుతుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. మనం మార్కెట్ నుండి మునక్కాయలు తెచ్చుకున్నప్పుడు అవి ఫ్రిడ్జ్లో పెట్టేశామంటే మనకి 2-3 రోజులకే వాడిపోతాయండి, ఎండిపోయినట్టు వస్తాయి. ఆ ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా ఉండే ఈ టిప్ అయితే ట్రై చేయొచ్చు. ముందుగా కాయల్ని ఈ విధంగా మనకి నచ్చిన సైజులో, మనకి కావాల్సిన సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక కాయని ఇలా 2 ముక్కలుగా కట్ చేశాను. తర్వాత దీన్ని ఈ విధంగా న్యూస్ పేపర్లో చుట్టాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రోల్ చేసుకోవాలి. తర్వాత పేపర్ని 2 వైపులా ఈ విధంగా నీట్గా మడత పెట్టేసి రబ్బర్లు వేసేయాలి. రెండో వైపు కూడా అదే విధంగా. చూసారా, ఇప్పుడు నీట్గా ఇలాగైతే మనకి ఒక రోల్ లాగా ఉంది కదా. దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి. డోర్ ఉంటుంది కదా, డోర్లో ఈ విధంగా ఒక మూలన చక్కగా ఇలా నిలబెట్టుకోవచ్చు. మనకి అసలు స్పేస్ అసలు వేస్ట్ అవ్వదండి. కాయలు మనకి చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. నేను తీసుకున్న కాయలు కాస్త పెద్దగా ఉన్నాయి కాబట్టి మిడిల్లో కట్ చేశానండి. కాస్త చిన్న కాయలు అయితే కనుక చూసారా, ఆ మూలన ఇంకా ఖాళీ అయితే ఉంది. కాయల్ని కట్ చేయకుండా కూడా ఈ విధంగా రోల్ చేసి నిలువుగా పెట్టేయచ్చు. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం. మన ఇంట్లో ఉండే రాగి, వెండి, ఇత్తడి వస్తువుల్ని క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ అయితే చూద్దామండి. అవి ఎంత నల్లగా ఉన్నా సరే చక్కగా ఈ విధంగా బాగా మెరుపు అయితే వస్తుందండి. చాలా సింపుల్గా ఉండే ఆ టిప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనకు కావాల్సింది ఇటుక పొడి అండి. నాకు ఇక్కడ కొద్దిగా పొడే కావాలి కాబట్టి నేను ఈ విధంగా క్యారెట్, కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదండి, దాంతో అయితే ఈ విధంగా పొడిగా చేశాను. ఇంకా మనకి దీనిలో చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉన్నాయి కదండి, అవి కూడా లేకుండా ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి. మనకి మెత్తని పొడి అయితే కావాలన్నమాట. ఈ పొడిని మనం ఎక్కువగా తయారు చేసి కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఎక్కువ పొడి కావాలంటే కనుక ఇలా తురమాలంటే మనకి చేతులు నొప్పులు వస్తాయండి. కాబట్టి ఏదైనా సుత్తి లాంటిది తీసుకుని మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు ఇంకా ఈ పొడిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. దీనిలో ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేయాలి. నిమ్మరసం కొద్దిగా సరిపోతుందండి, నేను చెక్క మొత్తం పిండలేదు. దీన్ని ఒకసారి ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వంట సోడా, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలపాలి. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇటుక పొడి, అలాగే ముగ్గు, బూడిద ఇవన్నీ కూడా మన పాత రోజుల్లో బాగా ఎక్కువగానే వాడేవాళ్ళు సామాన్లు అది క్లీన్ చేసుకోవడానికి. మనమైతే ఇప్పుడు రాగి, ఇత్తడిని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. అలాగే వెండి కూడా అండి, వెండి కూడా చక్కగా మెరుస్తుంది. వీటిని ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపిస్తానండి. మనం తయారు చేసుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని కొద్దిగా స్క్రబ్బర్కి తీసుకున్నాను. ఇలా రుద్దుతూ ఉంటే చూసారా, చక్కగా మెరుపు వస్తుందండి. భలే మెరుస్తాయి. ఎంతటి నల్లటివైనా సరే చక్కగా షైనింగ్ అయితే వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇది కనుక వాడారంటే కనుక పీతాంబరి కొనాల్సిన పనే ఉండదండి, మనకి ఖర్చు లేకుండా. అలాగే చేతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పీతాంబరి లాంటివి వాడినప్పుడు మన చేతులు అయితే కాస్త రఫ్గా అవుతూ ఉంటాయి. ఆ ఇబ్బంది ఏమీ ఉండదండి దీనికి. చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు కడిగేసి పక్కన పెట్టేస్తున్నానండి. చూసారా, వెండి గ్లాసు ఎంత బాగా మెరుస్తుందో. అలాగే రాగి, ఇత్తడి కూడా చాలా బాగుంటుందండి. ఈ మధ్య ఎక్కువ మంది రాగి బిందెలు, అలాగే రాగివి వాటర్ బాటిల్స్ అవి వాడుతున్నారు కదా. మనం రోజు క్లీన్ చేసుకోబోతే రాగి వస్తువులు అయితే నల్లగానే అవుతాయండి. ఇప్పుడు ఇంకా మీకు చెంబును కూడా తోమి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇంకా బాగా అర్థమవుతుందని నేను ఈ విధంగా తోమి చూపిస్తున్నాను. ఇవన్నీ శుభ్రంగా కడిగి వెంటనే తుడవాలండి. రాగి, వెండి, ఇత్తడి ఏవైనా సరే మనం కడిగిన వెంటనే తుడవకపోతే దానిపైన మచ్చలు అనేవి పడతాయి. అందుకనే ఎప్పుడైనా సరే కడిగిన వెంటనే ఆ నిమిషంలోనే తుడిచేసి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. మన దగ్గర తీసేసిన లెగ్గింగ్స్ ఉంటాయి కదండి, ఖచ్చితంగా అందరిలో లెగ్గింగ్స్ ఉండే ఉంటాయి. వాటిని పడేయకుండా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చండి. లెగ్గింగ్స్ అనేవి మనకి ఎక్కువగా సీటు దగ్గర, అలాగే కిస్తానే ఎక్కువగా చిరుగుతూ ఉంటాయి కాబట్టి మిగిలిన ఈ భాగాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ముందుగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ టిప్ అయితే లేడీస్కి, కాలేజ్ అమ్మాయిలకు కూడా భలే బాగా ఉపయోగపడుతుందండి. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు, బండి డ్రైవింగ్ చేసేటప్పుడు చేతులకి ఈ విధంగా గ్లౌజుల్లాగా వాడుకోవచ్చండి. ఎండకి వెళ్తే మనకి చేతులు ట్యాన్ అయిపోతూ ఉంటాయి కదా. మార్కెట్లో ప్రత్యేకంగా దీనికోసమని గ్లౌజులు కొనాల్సిన పని లేకుండా హ్యాండ్ గ్లౌజెస్ అయితే చాలా సింపుల్గా తయారైపోతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తయారు చేసుకోవచ్చు.
నేనైతే ఈ టిప్ని మన ఛానల్లో సంవత్సరం క్రితమే చెప్పానండి. కానీ తర్వాత కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని మళ్ళీ ఇంకొకసారి షేర్ చేశాను. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. ఇక్కడ మనం వాటర్ బాటిల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. వాటర్ బాటిల్స్ అనేవి మనం క్లీన్ చేయాలంటే మన చెయ్యి అయితే పట్టదు కదా. దీనికోసం నేనైతే ఈ టిప్ని ఫాలో అవుతున్నాను. బాటిల్లో కొద్దిగా నిమ్మరసం వేశానండి, అలాగే కొద్దిగా సాల్ట్ వేశాను, ఇంకా కొద్దిగా పసుపు కూడా వేశానండి. మనకి అడుగు వైపున ఏమైనా పాకుడు లాంటిదున్నా పోతుంది, మనకి త్వరగా మళ్ళీ పాకుడు కూడా పట్టకుండా ఉంటుందండి. సమ్మర్ వచ్చేసింది కదా, మనం ఎక్కువగా బాటిల్స్ అవి బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్న బాటిల్స్ని ఎక్కువగానే వాడుతుంటాం కదా. దీన్ని ఇప్పుడు మనం క్లీన్ చేయాలంటే మన ఇంట్లో మజ్జిగ గుత్తది ఉంటుంది కదా, దానికి ఈ విధంగా స్క్రబ్బర్ అయితే పెట్టేయాలండి. స్క్రబ్బర్ పెట్టేసి 2 రబ్బర్లు అయితే వేస్తున్నాను, అది ఊడిపోకుండా. ఇలా వేసేసి స్క్రబ్బర్ అనేది మనకి అడుగున ఈ విధంగా ఎక్కువ స్క్రబ్బర్ ఉండేలాగా, కర్ర లోపలికి ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. అడుగు దాకా మనకి చెయ్యి వెళ్ళకపోయినా ఈ టిప్తో బాటిల్స్ అనేవి బాగా క్లీన్ అయిపోతాయి. బాటిల్స్ క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం గిన్నెలు క్లీన్ చేసే లిక్విడ్ కానీ సబ్బు కానీ వాడకూడదండి. ఎందుకంటే మనకి తర్వాత నీళ్లు తాగుతున్నప్పుడు అదే వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా నార్మల్ వాటర్తో శుభ్రంగా కడిగిన తర్వాత వెంటనే మూత పెట్టేయకూడదండి. ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. అదే మజ్జిగ గుత్తి సహాయంతో ఈ విధంగా ఆరబెడితే నీళ్ళన్నీ కారిపోయి బాటిల్ చక్కగా ఆరిపోతుందండి. ఇలా వారానికి ఒక్కసారైనా చేస్తే మనకి బాటిల్స్ శుభ్రంగా ఉంటాయి. ఇప్పుడు ఇంకా 5th టిప్ చూద్దాం. ఇది వచ్చేసి చూడండి, లేడీస్ అందరికీ, అలాగే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళే ఆడపిల్లలకు కూడా చాలా ఉపయోగపడే టిప్ అండి. ప్యాడ్స్కి సంబంధించిన ఈ టిప్ని మిస్ అవ్వకుండా చూడండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. పీరియడ్స్లో ఉన్నప్పుడు మనం ఏదైనా జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు, లేదంటే బయట ఏదైనా పని మీద షాపింగ్కి అది వెళ్ళినప్పుడు, రావడానికి లేట్ అయినప్పుడైనా ఈ టిప్ పనిచేస్తుందండి. అలాగే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ టిప్ని చక్కగా నేర్పించండి, చాలా బాగా హెల్ప్ అవుతుందండి. బయటికి వెళ్ళే ముందు ప్యాడ్స్ని ఈ విధంగా నేనైతే చూసారా ఒక పేపర్లో చుడుతున్నానండి, ఒక పొట్లంలా కడుతున్నాను. పేపర్ని 2 మడతలుగా వేసానండి. దాన్ని చక్కగా ఇలా బ్యాగ్స్లో పెట్టి తీసుకెళ్తే మనం యూజ్ చేసిన ప్యాడ్స్ని మళ్ళీ మనం అదే పేపర్లో చుట్టి పడేయచ్చు అనమాట. ఇలా మనం బయటికి వెళ్ళేటప్పుడైతే 1-2 తీసుకెళ్ళొచ్చు అండి. అదే జర్నీ చేసేటప్పుడైతే కనుక మనం చేసే జర్నీని బట్టి, మన అవసరాన్ని బట్టి ఎక్కువ ప్యాడ్స్ని ఈ విధంగా పేపర్లో చుట్టి తీసుకెళ్ళొచ్చు. ఇదే విధంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కూడా బ్యాగ్లో పెట్టుకునేలాగా ఒక అలవాటు అయితే చేయండి. ఎమర్జెన్సీగా ఎప్పటికైనా 1-2 ప్యాడ్స్ని ఇలా బ్యాగ్లో ఉండేలాగా చూడండి. నాకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ టిప్స్ అన్నీ కూడా మీకు కూడా ఉపయోగపడతాయని షేర్ చేశాను. ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఏ ఒక్క టిప్ నచ్చినా సరే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.